జేపీ న్యూస్. పేట పట్టణంలోని ఎస్కేఎల్ఎస్ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని ఇతర పెట్రోల్ బంకుల్లో నిల్వలు లేకపోవడంతో వాహనదారులు, రైతులు ఒక్కసారిగా ఈ బంకు వద్దకు చేరుకోవడంతో భారీ రద్దీ నెలకొంది. పెట్రోల్ డీజిల్ కోసం రైతులు, లారీలు, ట్రాక్టర్లు వంటి భారీ వాహనాలతో పాటు ఆటోలు, ద్విచక్ర వాహనాలు కిలోమీటర్ల మేర రోడ్లపైనే నిలిచిపోయాయి. గంటల తరబడి ఎండలో వేచి చూడాల్సి రావడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్డుపై వాహనాలు బార్లు తీరడంతో ట్రాఫిక్ కు కూడా కొంత అంతరాయం కలిగింది. ఈ రద్దీపై బంక్ మేనేజర్ స్పందిస్తూ తమ బంకులో పెట్రోల్, డీజిల్ సప్లై సాధారణంగానే ఉందని, కంపెనీ నుండి నిల్వలు పుష్కలంగా అందుతున్నాయని స్పష్టం చేశారు. అయితే నాయుడుపేట పరిసరాల్లోని మిగిలిన బంకుల్లో స్టాక్ లేకపోవడం వల్లే వినియోగదారులందరూ ఇక్కడికి వస్తున్నారని, దానివల్లే ఈ అనూహ్య రద్దీ ఏర్పడిందని వివరణ ఇచ్చారు. తమ వద్ద ఫుల్లుగా డీజిల్, పెట్రోల్ ఉంది అని అన్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా త్వరగా ఇంధనం నింపేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు. ఇవాళ ఇంటర్న్ ఇస్తున్నా, ఇవాళ సప్లై ఇస్తాను చెప్పున్నారు. కొరత అయితే లేదు సార్. సప్లై ఇబ్బంది లేదు, సప్లై ఇస్తున్నారు. రెగ్యులర్ సప్లై మాకు ఉంది. ఓకే సార్. జనాలు ప్యానిక్ అయిపోయి ఎక్కువ పట్టుకోపోవడం, ఒకవేళ పక్కన ఉండే అవుట్లెట్లు ఆయిల్ లేకపోవడం, మాకు అన్ని సేల్ ఇక్కడ వస్తుంది. దానివల్ల మాకు కూడా అవుట్లెట్ ట్రై అవుతుంది. ఇదంతా పుకారులే. ఆయిల్ ఏమో సఫిషియెంట్ గా ఉంది. మా జనాలు ప్యానిక్ అవ్వబల్లే. 100 రూపాయలు పట్టిన పెట్రోల్ బైక్లు వచ్చి ఒక రోజు 1000 రూపాయలు పట్టినప్పుడు జనాలు ప్యానిక్ అయిపోయి ఆయిల్ ఎక్కువ పట్టడం వల్ల షార్ట్ ఫాల్ అవుతుంది. సప్లై మాత్రం బాగానే ఉంది. సప్లై కంపెనీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.